Hello guys, welcome back. So మనం డిఫరెంట్ ఇంటిగ్రేషన్ లో ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇందులో భాగంగా మనం ఫస్ట్ 3 ప్రాపర్టీస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఈ వీడియో లెక్చర్ లో మనం ప్రాపర్టీ నెంబర్ 4 విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాపర్టీ, దట్ ఈస్ ఇంటిగ్రల్ a to b f of x dx is equal to ఇంటిగ్రల్ a to b f of a plus b minus x dx. ఈ ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంటిగ్రేండ్ అనేది f of x, ఒక వేరియబుల్స్ ఆర్ x. ఓకే, ఇక్కడ dx వేరియబుల్ తో చేంజ్ అవుతుంది. ఇక్కడ లిమిట్స్ a to b, ఇక్కడ కూడా లిమిట్స్ a to b సేమ్ రైట్ హ్యాండ్ సైడ్, కానీ ఇక్కడ x ప్లేస్ లో ఏముంది, ఇక్కడ a plus b minus x రీప్లేస్ చేయబడింది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మీరు కంపేర్ చేసినట్లయితే x అనేది దేంతో రీప్లేస్ చేయబడింది, a plus b minus x చేత రీప్లేస్ చేయబడింది. అంటే ఏం చేశారు, ఇక్కడ ఈ లిమిట్స్ రెండింటిని యాడ్ చేసి ఆ సమ్ నుండి x ని సబ్ట్రాక్ట్ చేశారు. అటువంటి అంటే ఆ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. దీని LHS యొక్క రిజల్ట్ RHS యొక్క రిజల్ట్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. మరి దీన్ని ఒకసారి ప్రూఫ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి నేను ప్రూఫ్ చేస్తున్నాను. ఇక్కడ LHS ఏంటి ఇచ్చింది, ఇంటిగ్రల్ a to b f of x dx కదా. సో దీన్ని ప్రూవ్ చేయడానికి మనం RHS తీసుకున్నాం. ఓకేనా, RHS పార్ట్ ఏంటి, ఇంటిగ్రల్ a to b f of a plus b minus x dx కదా. ఇందులో ఉన్నటువంటి ఇంటిగ్రేషన్ లో ఉన్న వేరియబుల్ ఏంటి, ఇక్కడ a plus b minus x, దాన్ని మీరు t అనుకోండి. ఓకేనా, t అనుకున్నట్లయితే దీన్ని మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏమొస్తుంది, మైనస్ dx dt వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు లిమిట్స్ ఏమున్నాయి, ఇక్కడ a to b కదా. అప్పుడు లిమిట్స్ ఏమవుతాయి, ఒకవేళ x అనేది a అయితే అప్పుడు t ఏమవుతుందో చేయాలి. t ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b మైనస్ c, లోయర్ లిమిట్ దగ్గర. ఎందుకంటే మనం ఈ ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t లోకి చేంజ్ చేసాం కాబట్టి, వేరియబుల్ చేంజ్ అయింది కాబట్టి లిమిట్స్ కూడా దానికి తగ్గట్టుగా మార్చాలి. సో దట్ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, b వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ a దగ్గర t అంతా b, మరి x ఈజ్ ఈక్వల్ b అప్పర్ లిమిట్ తీసుకున్నాం నేను. అప్పర్ లిమిట్ అంటే x ఈజ్ ఈక్వల్ b కదా. అప్పుడు t ఏమవుతుంది, a ప్లస్ b మైనస్ b, a ప్లస్ b మైనస్ b. సో b క్యాన్సిల్ a, సో a ఈజ్ ద అప్పర్ లిమిట్. సో ఇప్పుడు నేను RHS రాస్తున్నాను. What is my RHS? RHS is equal to integral a to b f of a plus b minus x, f of a plus b minus x dx. Okay, ఇక్కడ f of a plus b minus x అని t అనుకున్నాం. ఓకే, కానీ dx is equal to minus dt వచ్చింది, సో ఇటు మైనస్ వస్తుంది dt. లిమిట్స్ ఏమన్నా a దగ్గర b వచ్చింది, b దగ్గర a వచ్చింది, అంటే ఇంటర్చేంజ్ అయ్యాయి, అంటే b to a అయింది, b to a. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు. కానీ మనం ప్రాపర్టీస్ 3 డిస్కస్ చేసుకున్నాం కదా. ఏంటివి, ప్రాపర్టీ నెంబర్ 1 ఏంటి, a to b f of x dx అనేది a to b f of t dt కి ఈక్వల్ అవుతుంది. వేరియబుల్ ఏదైనా ఉండొచ్చు, సేమ్ లిమిట్స్ ఉన్నప్పుడు వాటికి రిజల్ట్స్ సేమ్ కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రాపర్టీ. రెండో ప్రాపర్టీ ఏంటి, ఇంటిగ్రల్ a to b f of x dx. నేను ఈ లిమిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే సైన్ మైనస్ అవుతుంది, b to a f of x dx. సో ఈ రెండు ప్రాపర్టీస్ డిస్కస్ చేశాను, అవునా. సో ఇక్కడ నెగిటివ్ సైన్ తీసేయడానికి నేను ఏం చేస్తున్నాను, ఈ ప్రాపర్టీని అప్లై చేస్తున్నాను. ఓకే, లిమిట్స్ చేంజ్ చేస్తున్నాను, ఇంటర్చేంజ్ చేస్తున్నాను. అప్పుడు ఇదేమవుతుంది, ఇంటిగ్రల్ a to b f of t dt. ఓకేనా, ప్రాపర్టీ నెంబర్ 2 ప్రకారం ఇంటిగ్రల్ a to b f of t dt గా రాశాను. ఇప్పుడు మనకి ప్రాపర్టీ నెంబర్ 1 ఏం చెప్తుంది, ఇంటిగ్రల్ a to b f of t dt ని ఇంటిగ్రల్ a to b f of x dx అని రాసుకోవచ్చు కదా, సేమ్ వేరియబుల్ విత్ సేమ్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు. సో ఇప్పుడు a to b f of x dx మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది నథింగ్ బట్ LHS ఆర్ నాట్, ఎస్. సో ఇట్ ఈస్ LHS. సో ఈ విధంగా మనం ప్రాపర్టీని కూడా ప్రూఫ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రూఫ్ అనేది ఎగ్జామ్స్ లో వస్తుందని రాదు, కానీ ఇది ఒక క్లారిటీ కాన్సెప్ట్ క్లియరెన్స్ కోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో ఫైనల్ ఏం చెప్పొచ్చు అంటే మనం ఇంటిగ్రల్ a to b f of x dx ని
ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ a ప్లస్ b మైనస్ x dx గా రాయొచ్చు. అంటే ఈ రెండు లిమిట్స్ని యాడ్ చేసి xని సబ్ట్రాక్ట్ చేసి రాయొచ్చు. సో దీని మీద ఒక ప్రాబ్లం, మూడు ప్రాబ్లమ్స్ చేద్దాం. అంతకంటే ముందు దీని యొక్క అప్లికేషన్ ఒకటి ఉంది. అంటే ఏంటంటే దీని డెరివేషన్, దాంట్లో దీని డెరివేషన్ చేయగా వచ్చిన రిజల్ట్కి కొన్ని లిమిట్స్ చేంజ్ చేస్తే ఇంకొక రిజల్ట్ వస్తుంది. అంటే ఇది మదర్ అయితే దీని పిల్లలు ఉన్నాయన్నమాట. ఓకేనా, అదేంటిదంటే ఇక్కడ a టు b అన్నాడు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ a టు b, ఓకే ఇది ప్రాపర్టీ నెంబర్, ఇన్స్టెడ్ ఆఫ్ a టు b దీన్ని కొరలరీ అనొచ్చు. Instead of a to b, I am writing 0 to a. Limits are from 0 to a. I'm sorry, 0 to a f of x dx. Limits are from 0 to a f of x dx. దీని ఎలా రాయొచ్చు? సింపుల్ గా ఎలా రాయొచ్చు చూడండి. ఇంటిగ్రల్ ఓకే 0 to a f of ఈ రెండింటి యొక్క సమ్ మైనస్ x కదా, సో అదేమవుతుంది a మైనస్ x dx. a మైనస్ x dx బోర్డు కనిపిస్తుందా? యా, a మైనస్ ఎక్స్ డిఎక్స్ క్లియర్ కదా. ఇంటిగ్రల్ 0 టు a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 టు a f of a మైనస్ ఎక్స్ dx. ఏం లేదు రండి, దీనిలోనే a బదులు a ప్లస్ 0 మైనస్ ఎక్స్ రాసి అయిపోయింది అంతే. సో దీన్ని బేస్ చేసుకుని మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా దీనిలో టిప్స్ ట్రిక్స్ కూడా ఉంటాయి. సో చివరి వరకు చూడండి ఖచ్చితంగా. ఓకే రైట్, నౌ we will discuss problems based on this property. Okay, so please make it note first of all. Okay guys, now let us discuss question number 1 which are related to property number 4. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 0 to pi x sin x by 1 plus cos square x dx ఉంది కదా. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం యాక్చువల్గా 0 to pi అనంలోనే ఇక్కడ మనకి ఏం వచ్చింది 0 to a కదా, f of x dx is equal to 0 to a f of a minus x dx. అంటే ఈ ఫార్ములా దీని నుంచే డిరైవ్ చేయబడింది కదా. సో ఇమీడియట్గా దీన్ని మనం ఏమనుకోవాలి, i అనుకోవాలి. అంటే దీని యొక్క ఫస్ట్ ఫంక్షన్, ఈ దీని యొక్క డెరివేషన్ i అనుకున్నట్లయితే ఇంటిగ్రల్ 0 to by x sin x by ఇంటిగ్రల్ 0 to by x sin x by 1 plus cos square x dx. ఓకే, ఇప్పుడు మనం ఈ రూల్ అప్లై చేయాలి. ఏంటిది అది? ఇంటిగ్రల్ 0 టు a లేదా ఫస్ట్ అది అప్లై చేస్తున్నాం ఒకటి, దీని ఏమో ఇది డాట్ అనుకున్నాం కదా, 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. చూడండి ఇక్కడ లిమిట్స్లో ఏం చేంజెస్ ఉండవు, లిమిట్లో ఏం చేంజ్ రాదు. ఓకేనా, సో అప్పుడు ఇది i ఏమవుతుంది, i is equal to 0 to pi, ఇది ఈక్వేషన్ 1. ఓకేనా, సో x ప్లేస్ లో ఏమొస్తుంది ఇక్కడ, అప్పుడు x is equal to ఏమవుతుంది, ఇది సమ్ ఆఫ్ దీస్ టూ మైనస్ x, దట్ ఈస్ పై మైనస్ x. అంటే x ఉన్న చోట పై మైనస్ x రాయాలి, పై మైనస్ x ఉన్న చోట x రాయాలి, అట్లా ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, సో x ఉన్న చోట ఏం రాయాలి, పై మైనస్ x సైన్ ఆఫ్ పై మైనస్ x అపాన్ 1 ప్లస్ కాస్ ఆఫ్ పై మైనస్ x హోల్ స్క్వేర్. ఓకే dx. I repeat, x ప్లేస్ లో పై మైనస్ ఎక్స్ రాయాలి, పై మైనస్ ఎక్స్ ఎక్కడన్నా కనిపించిన దగ్గర దాని బదులు x రాయాలి. ఓకే, సో అది సో ఇంటిగ్రల్ 0 to pi. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రల్ 0 to pi పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా. ఇక్కడ సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా ఎంత వస్తుంది, సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్. పై మైనస్ ఎక్స్ అనేది ఏ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్ లో సైన్ పాజిటివ్, సో ప్లస్ సైన్ ఎక్స్ వస్తుంది. ఇన్ ద డినామినేటర్ హియర్ ఇస్ కాస్ ఆఫ్ పై మైనస్ ఎక్స్. సెకండ్ కోఆర్డినేట్ ఇక్కడ కూడా, సెకండ్ కోఆర్డినేట్ లో కాస్ నెగిటివ్ కదా, ఓన్లీ సైన్ కోసెకంట్ పాజిటివ్. సో ఇప్పుడు ఇది మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇదేమో సైన్ ఎక్స్ upon 1 plus cos of pi minus x is minus cos x. Minus cos x whole square is plus cos square x dx. ఇక్కడ ఏం చేంజెస్ అవ్వవు. ఓకేనా, లిమిట్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేసి సపరేట్ చేస్తున్నాం. ఓకేనా, ఇట్ ఈస్ కంప్లీట్లీ i is equal to 0 to pi sin x by 1 plus cos square x
dx. At the same time దీన్ని కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మల్టిప్లై చేస్తూ సపరేట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇంటిగ్రల్ 0 to pi x sin x, అంతే కదా, x into sin x by 1 plus cos square x dx. ఓకేనా? అంటే ఇక్కడ దీని మొత్తాన్ని రెండు ఇంటిగ్రేషన్స్ గా సమ్ గా సపరేట్ చేశాను అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైనా రిపీట్ అయినట్లు అనిపిస్తుందా మీకు? క్వశ్చన్ రిపీట్ అయినట్లు అనిపిస్తుందా? ఎస్. ఈ సెకండ్ ఇది చూడండి, ఇంటిగ్రల్ 0 to pi x sin x by 1 plus cos square x dx is nothing but given question, that is I. ఓకేనా? సో రీప్లేస్ ఇట్ బై I. సో I is equal to integral 0 to pi into sin x by 1 plus cos square x dx minus I. ఓకేనా? మైనస్ I. ఈ మైనస్ ఐని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఎలా చెప్పారు సార్ అంటే ఫ్రమ్ 1 నుంచి నేను ఇక్కడ దీన్ని I అని రాశాను. సో అప్పుడు తీసుకొస్తే ఇది ఏమవుతుంది? యా, మైనస్ I ఇటు వస్తే ప్లస్ I అవుతుంది కదా. అప్పుడు 2I ఈజ్ ఈక్వల్ టు కదా, 2I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్క తీసుకురండి, sin x by 1 plus cos square x dx. pi into 0 to pi sin x by 1 plus cos square x dx. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయగా వచ్చిన ఆన్సర్ మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా? అనేది ఎట్లా? వెరీ సింపుల్. చూడండి, ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 0 to pi sin x by 1 plus cos square x dx ని. క్లియర్ కదా? సో 2I ఈజ్ ఈక్వల్ టు, దాన్ని అట్లా ఉంచినట్లయితే దీన్ని మనం స్పెషల్గా I1 అనుకున్నట్లయితే లేదా జస్ట్ అట్లా I1 అనుకున్నట్లయితే ఇంటిగ్రల్ 0 to pi sin x by 1 plus cos square x dx. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ మెథడ్లో అయితే సాధ్యమవుతుంది, ఈజీ అవుతుంది అంటే మనకి అబ్జర్వ్ చేయండి ఒకసారి. sin x by 1 plus cos square x dx ని ఇట్ ఈస్ పాసిబుల్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. cos x ప్లేస్ లో t అని రాసుకొని చేస్తే మనకు వస్తుంది కదా. లెట్ cos x is equal to t, దెన్ డిఫరెన్షియేట్ చేస్తే వస్తుంది మైనస్ sin x dx is equal to dt. అంతేనా? cos x ఈక్వల్ డెరివేటివ్ మైనస్ sin x dx dt. సో ఇది మరి ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళిపోతున్నామో అప్పుడు ఇక్కడ cos x బదులు t రాసుకున్నప్పుడు మన లిమిట్స్ కూడా చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ x వాల్యూ లోయర్ లిమిట్ 0 అయితే అప్పుడు t ఏమవుతుంది? cos 0 వాల్యూ 1 కదా. అప్పర్ లిమిట్ ఏంటి ఇక్కడ? x వాల్యూ pi అయితే దెన్ t ఈజ్ ఈక్వల్ టు cos pi. cos pi వాల్యూ ఎంత? cos 180, అంటే cos 180 మైనస్ 0 మైనస్ cos 0. మైనస్ cos 0 వాల్యూ 1, సో మైనస్ 1. సో ఈ విధంగా వేరియబుల్స్ మనం ఇట్లా చేంజ్ చేసినప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్లో లిమిట్స్ కూడా ఖచ్చితంగా చేంజ్ చేయాలి. మనం ప్రీవియస్ వీడియో లెక్చర్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ విషయాన్ని. మనం స్టెప్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు 0 to pi ఏమవుతాయి? 1 to -1 అవుతాయి. లిమిట్స్ ఏమవుతాయి? 1 to -1. సో దేర్ఫోర్ I1 ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 1 to -1. sin x dx ఏమవుతుంది? మైనస్ dt బై 1 plus t square. ఓకే, కానీ ఇక్కడ మనకి మైనస్ సైన్ వచ్చింది. మనం ప్రాపర్టీ నెంబర్ 2లో డిస్కస్ చేసుకున్నాం కదా, మైనస్ తీసేయాలంటే ఏం చేయొచ్చు? మనం లిమిట్స్ని ఇంటర్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో అప్పుడు ఇది ఏమవుతుంది? -1 to 1 1/1 plus t square dt. 1/1 plus t square dt. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 plus t square మీ అందరికి తెలిసిందే, దట్ ఈస్ మనకి తెలిసిందే tan inverse of t. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ -1 to 1. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ? సో tan inverse of 1 minus tan inverse of -1. మరి tan టేబుల్లో 1 ఎక్కడ వస్తుంది? π/4 దగ్గర. సో tan inverse of 1 ఏమవుతుంది? π/4 మైనస్ tan inverse of -1 అంటే -π/4. సో మొత్తానికి ఇది ఏమవుతుంది? π/2. సో I1 వాల్యూ ఎంత వస్తుంది? π/4 ప్లస్ π/4 2π/4 అంటే π/2 వస్తుంది.
ఆ i1 వాల్యూ తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సో అప్పుడు అది ఏమవుతుందండి? సో 2i ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ పై బై 2, పై ఇంటూ పై బై 2, దట్ మీన్స్ పై ఇంటూ పై బై 2, పై స్క్వేర్ బై 2. సో ఇట్ ఈస్ పై స్క్వేర్ బై 2, బట్ వీ వాంట్ ఓన్లీ i. సో దేర్ఫోర్ ఇక్కడ రాస్తున్న స్టెప్ i ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకెళ్తే ఏమవుతుంది? 1/2 ఇంటూ ఆల్రెడీ అక్కడ పై స్క్వేర్ బై 2 ఉంది కాబట్టి పై స్క్వేర్ బై 4 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? పై స్క్వేర్ బై 4 వస్తుంది. సో దీని ఆన్సర్ ఏంటంటే పై స్క్వేర్ బై 4. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, ఈ మోడల్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం ఇది ఇలా ఉన్నట్లయితే మనకు ఆన్సర్ ఖచ్చితంగా పై స్క్వేర్ బై 4 వస్తుంది. ఓకేనా? ఇంకా దీనిలో కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసిన తర్వాత దానిలోకి వెళ్దాం. ఓకేనా? అంటే ఇక్కడ బేసిక్గా మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం రావాలి. దీనికి ట్రిక్ అంటే ఏం లేదు. 0 to π sin x by 1 plus cos square x dx వస్తే మ్యాక్సిమం ఆన్సర్ పై స్క్వేర్ బై 4 అవడానికి ఛాన్సెస్ 90% ఉంటాయి. ఓకేనా? క్లియర్ కదా? సో ఇదైతే నోట్ చేసుకోండి. మనం ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 డిస్కస్ చేద్దాం. ఇది క్వశ్చన్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. tan inverse of integral minus pi by 2 pi by 2 where integrand is cos x by 1 plus e power x dx. cos x by 1 plus e power x dx. ఇక్కడ ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తారు ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 పై బై 2 ఉంది అంటే ఇక్కడ a టు b ఉంది. ఓకేనా? సమ్ 0 అవుతుందా లేదా? a ప్లస్ b చేస్తే 0 వస్తుంది. అంటే ఇక్కడ 0 టు a లేదు. ఇక్కడ ఎట్లా ఉంది? మైనస్ పై బై 2 పై బై 2 ఉంది. అంటే a టు b ఆర్ మైనస్ a టు ప్లస్ a ఆ టైప్ లో ఉన్నా, మైనస్ a టు ప్లస్ a ఫామ్ లో ఉన్నా, లేదా a టు b లో ఉన్నా కానీ మనం ఈ ప్రాపర్టీని అప్లై చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ లిమిట్స్ రెండింటిని యాడ్ చేస్తున్నా. అప్పుడు ఏమొస్తుంది మనకి? రెండింటిని యాడ్ చేస్తే a ప్లస్ b మైనస్ x చేస్తే ఏమొస్తుంది? పై బై 2 మైనస్ పై బై 2 మైనస్ x వస్తుంది. అంటే మైనస్ x వస్తుంది. అంటే ఏం చేయాలి మనం? x ప్లేస్ లో ఏం రాయాలి? మైనస్ x రాయాలి. సో రీప్లేస్ x by మైనస్ x అంటే ఈ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాం. ఓకేనా? సో tan ఇన్వర్స్ ఆఫ్ అంటే ఫస్ట్ ఓన్లీ దీన్ని మాత్రమే చేద్దాం. ఓకే, i1 అనుకుందాం దాన్ని. సో ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు ప్లస్ పై బై 2 cos x by 1 plus e power x dx. ఇప్పుడు దీనికి నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఓకేనా? అప్పుడు ఇది ఏం రాస్తాం? లిమిట్స్ ఏమి చేంజ్ అవ్వవు. సో మైనస్ పై బై 2 టు ప్లస్ పై బై 2 cos x is replaced by minus x. ఓకే, సో 1 plus e power minus x dx. ఓకే, ఇక్కడ x ప్లేస్ లో ఫార్ములా అదే కదా, f of a plus b minus x dx. x ప్లేస్ ఇక్కడ అలానే dx dx గానే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ x ప్లేస్ లో మైనస్ x రాశారు, d of minus x కాదు, ఓన్లీ dx. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు ప్లస్ పై బై 2 కాస్ ఆఫ్ మైనస్ థీటాకి మనకు తెలిసిందే కాస్ థీటా బై 1 ప్లస్ e పవర్ మైనస్ x కెన్ బి రిటన్ యాస్ 1 బై e పవర్ x dx. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? లిమిట్స్ ఆర్ మైనస్ పై బై 2 టు ప్లస్ పై బై 2. ఇది ఎల్సిఎం చేస్తే e పవర్ x ప్లస్ 1 బై e పవర్ x వస్తుంది కదా. సో అది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. సో e పవర్ x ఇంటూ కాస్ x బై 1 ప్లస్ e పవర్ x అంతే dx. 1 ప్లస్ e పవర్ x dx. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇది ఓకేనా? ఇది i1 అనుకున్నాం, లేదా i అనుకోవచ్చు. ఇది కూడా i1 వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చిందని 1 అనుకుంటే ఇక్కడ i1 ఏమొచ్చింది మనకి? ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 టు ప్లస్ పై బై 2 e పవర్ x ఇంటూ కాస్ x అపాన్ 1 ప్లస్ e పవర్ x dx కన్సిడర్డ్ యాజ్ 2. i1 వాల్యూ ఇట్లా తీసుకుంటే ఫైనల్గా ఇలా వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. ఈ రెండు సేమ్ రిజల్ట్సే, ఈ రెండు యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది? i1 ప్లస్ i1 2i1. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ i1 ప్లస్ i1 2i1.
సో రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి -π/2 టు +π/2 -π/2 టు +π/2 cos x upon 1 plus e power x dx plus integral -π/2 to +π/2 సెకండ్ ఏంటి e power x cos x by 1 plus e power x cos x upon 1 plus e power x dx. Okay, so now if you observe here ఈ రెండింటి యొక్క ఇంటిగ్రెంట్స్ లో మనకి cos x by 1 plus e power x కామన్ ఉందా లేదా విత్ సేమ్ లిమిట్స్. సో దాన్ని పక్కన తీసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది 2i1 is equal to integral -π/2 to +π/2 cos x by 1 plus e power x ని మనం కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏం మిగులుతుంది 1 ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది కోఎఫిషియంట్ e power x dx. ఓకేనా, క్లియర్ గా ఇక్కడ వరకు అయితే. సో 2i1 is equal to ఇది క్లియర్. cos x by 1 plus e power x cos x by 1 plus e power x ఏమున్నాయి కదా రెండింటిని కామన్ తీసా. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటిని మనం క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో ఫైనల్ గా 2i1 is equal to integral -π/2 to +π/2 cos x dx. cos x రిమైనింగ్ ఉంది. మరి cos x కి ఇంటిగ్రల్ ఫైండ్ అవడం చేయడం ఈజీ. cos x కి ఇంటిగ్రల్ ఏంటి sin x. సో sin x లిమిట్స్ ఆర్ ఫ్రమ్ -π/2 to +π/2. క్రాస్ చెక్ చేసుకోండి. sin x ని డెరివేటివ్ చేస్తే cos x వస్తుంది కదా, అయిపోయింది. సో ఇది మొత్తం 2i1 వాల్యూ. మరి దీన్ని sin π/2 లిమిట్స్ అప్లై చేస్తే sin π/2 మైనస్ sin ఆఫ్ -π/2 ఎంత వస్తుంది? sin π/2 వాల్యూ ఎంత? 1 minus of -1 అంటే 2. సో 2i1 వాల్యూ 2, దెన్ i1 వాల్యూ ఇస్ హౌ మచ్? 1. సో i1 వాల్యూ ఎంత వస్తుంది? 1 వచ్చింది. సో i1 వాల్యూ 1 అంటే దీని మొత్తం వాల్యూ 1. అవునా, దీని మొత్తం వాల్యూ 1 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ దీని మొత్తం వాల్యూ i1 కదా, దాని వాల్యూ ఎంత? 1 వచ్చింది కదా. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1, మరి tan ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ ఎంత? యా π/4. ఎందుకంటే 1 అనేది tan π/4 దగ్గర వస్తుంది. సో tan ఇన్వర్స్ అన్న tan క్యాన్సిల్ అయిపోయి మనకి π/4 రిమైనింగ్ ఉంటుంది. ఇది ఏ ఆప్షన్ లో ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. సో ఈ విధంగా చేస్తాం అన్నమాట ఈ ప్రాబ్లం. ఓకే, అంటే ఇక్కడ రూల్ కూడా ఇది అప్లై చేసాం. a plus b f of x dx limits are from a to b is equal to limits are from a to b f of a plus b minus x dx. ఓకే, నా రెండింటిని యాడ్ చేసి -x రాసి ఇట్లా చేసాం. సో ఈ విధంగా మనం ఈ ప్రాపర్టీని అప్లై చేసి చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీద ఖచ్చితంగా ఒక ప్రాబ్లం మనకి ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రూల్నే కింగ్స్ రూల్ అంటాం. ఇది డిసైడ్ చేసే రూల్ అన్నమాట. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి దీని నుంచే వస్తాయి. దిస్ ఈజ్ కింగ్స్ రూల్. మెనీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ ప్రాపర్టీ అప్లై చేస్తాం కాబట్టి నేను కింగ్స్ రూల్ అని కూడా అనవచ్చు. ఓకే రైట్, సో ప్లీజ్ మేక్ ఇట్ నోట్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఒక ట్రిక్ చెప్తాను మీకు, ఈజీగా ఉండేది ఎలా సాల్వ్ చేస్తాం అనేది. అంటే కొద్దిగా అంటే ఈ మోడల్ ప్రాబ్లమ్స్ కదా కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ అయితే దీన్ని రాసేసుకోండి. Okay guys, now let us discuss these problems. Question number 3, 4, 5. ఈ మూడింటిని చూస్తే ఏమైనా సిమిలారిటీ అనిపిస్తుందా మీకు? ఈ 3 ప్రాబ్లమ్స్ చూస్తే ఏమైనా సిమిలర్గా అనిపిస్తున్నాయా? చూడండి. అయితే ఫస్ట్ థర్డ్ దాన్ని, ఫోర్త్ దాన్ని, ఫిఫ్త్ దాన్ని కంపేర్ చేస్తే నీకు 4, 5 కొద్దిగా సిమిలర్గా అనిపిస్తాయి. అంటే సిమిలర్ ఇన్ ద సెన్స్ సిమిలర్ ఫామ్లో కనిపిస్తున్నాయి. అవునా, కానీ థర్డ్ది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సరే చూడండి, ఫస్ట్ థర్డ్ది చూద్దాం. ఆటోమేటిక్గా మీకు 4, 5 క్లియర్గా అర్థమవుతాయి. సో థర్డ్ ఏంటిది? ఇక్కడ ఇంటిగ్రల్ π/6 to π/3 dx by 1 plus tan x. ఓకేనా, మరి దీన్ని ఎలా చేస్తాం? మరి డైరెక్ట్ ఇంటిగ్రల్ చేయగలమా 1 by 1 plus tan x ని? చేయలేము. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఈ tan x ఇన్ టర్మ్స్ ఆఫ్ sin cos లోకి చేంజ్ చేసుకోవాలి. ఎలా tan x ని sin x cos x లోకి మార్చుకోవాలి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే tan x ని sin x by cos x అని రాయొచ్చు కదా. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇంటిగ్రల్ π/6 to π/3. ఓకే, π/3
1 by 1 plus sin x by cos x dx. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమన్నా వచ్చు, పై బై 6 టు పై బై 3. పై బై 6 అంటే ఏంటి, ఇక్కడ 30 degrees, ఇది 60 degrees. అప్పుడు సింప్లిఫై చేసి ఇది cos x by cos x plus sin x dx ఫార్ములాకి చేంజ్ అవుతుంది. అవునా, ఫార్ములాకి చేంజ్ అవుతుంది. రైట్, ఇప్పుడు కంపేర్ చేయండి 3, 4, 5 అంటే సేమ్ మోడల్లో ఉన్నాయా లేదా, సేమ్ ఫార్ములా ఉన్నాయా లేదా, ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది అంటే మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ లిమిట్స్ చూసిన తర్వాత వాటి యొక్క సమ్ ఎంత అవుతుంది అబ్జర్వ్ చేయాలి. వాటి సమ్ ఎంత అవుతుంది, ఇక్కడ 5 by 6 5 by 3 సమ్ 90, 30 plus 60 90. ఇక్కడ 0 plus 5 by 2 90, 0 plus 5 by 2 90. సో ఈ సందర్భంలో మనకి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్స్ అబ్జర్వ్ చేస్తే అవి ఇంకా ఈ ఫామ్ లో ఉన్నట్లయితే, ఏ ఫామ్ లో, ఇంటిగ్రల్ a to b, ఓకే, ఇంటిగ్రల్ a to b f of x by f of x plus f of sum of these two limits minus x ఫామ్ లో ఉన్నట్లయితే, ఇట్లా ఉన్నట్లయితే f of x by f of x plus f of a plus b minus x dx ఫామ్ లో ఉన్నట్లయితే, లిమిట్స్ ఆర్ ఫ్రమ్ a to b. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మనం బ్లైండ్ గా ఆన్సర్ పెట్టేయచ్చు హాఫ్ ఆఫ్ b మైనస్ a. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ బై 2, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయాలి, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయాలి. ఇట్ ఈస్ ద ట్రిక్ హియర్. ఇది దీని ఆన్సర్ నేను ఏం రాస్తున్నాను అంటే, నా ఆన్సర్ ఏంటంటే ఇక్కడ హాఫ్ b మైనస్ a 5 by 3 minus 5 by 6 అంటే 60 నుంచి 30 పోతే మళ్ళీ 30 కాబట్టి, సో ఆన్సర్ ఈస్ 5 by 12. సో వాట్ ఈస్ మై ఆన్సర్, 5 by 12 ఈస్ ద ఆన్సర్. సో 5 by 12 వాట్ ఈస్ ఆన్సర్, 5 by 12. దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు, ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా, ఈ రూట్ సైన్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నట్లయితే రూట్ ఆఫ్ సైన్ ఎక్స్, మరి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ ఏమవుతుంది ఇక్కడ అంటే రెండింటి యొక్క సమ్ 5 by 2 plus 0 5 by 2. సో సైన్ ఆఫ్ 5 by 2 మైనస్ ఎక్స్, సైన్ ఆఫ్ 5 by 2 మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, అంతే కదా, సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా. సో రూట్ కాస్ ఎక్స్ సరిపోయిందా లేదా, వచ్చిందా లేదా, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ ఫామ్ లో ఉందా లేదా. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ 1 by 2 ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ లిమిట్స్. ఓకే, ఆ పాజిటివ్ రావాలి డిఫరెన్స్ అనేది. సో 5 by 2 మైనస్ 0. సో ఆన్సర్ ఈస్ 5 by 4. సో దీని ఆన్సర్ ఏంటి, 5 by 4. దీని ఆన్సర్ కూడా ఏమవుతుంది, ఇక 5 by 4 కదా, ఎందుకంటే ఇక్కడ 0 to 5 by 2 లిమిట్స్ యొక్క సమ్ 5 by 2 వచ్చింది కదా, దానిలో సగం. కానీ ఇక్కడ లిమిట్స్ యొక్క సమ్గా చూసుకోవాల్సింది మన డిఫరెన్స్ b మైనస్ a by 2. ఎనివే ఇది ఒక లిమిట్ 0 కాబట్టి సమ్ అయినా డిఫరెన్స్ అయినా సేమ్ వస్తుంది. సో 5 by 4 ఈజీగా ఉంది కదా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ ఫామ్లో కనుక కనిపించినట్లయితే బ్లైండ్గా మీరు సొల్యూషన్ చేయకుండా ఆన్సర్ రాసేయచ్చు. కానీ అసలు ఈ ప్రాపర్టీ ఎట్లా వచ్చింది, దీన్ని బేస్ చేసుకొని మనం రాబట్టడం జరిగింది. ఓకేనా, అంటే దీన్ని సాల్వ్ చేస్తే మనకి i ప్లస్ i, ఒకసారి దీన్ని i అనుకొని ఈ ఫామ్లోకి మార్చిన తర్వాత దాన్ని i అనుకొని ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తే, ఐ మీన్ సమ్ చేస్తే, యాడ్ చేస్తే మనకి రిజల్ట్ 5 by 2 వస్తుంది. 2i ఈజ్ ఈక్వల్ టు 5 by 2 అని వస్తుంది. సో దట్ మనం అట్లా చేయొచ్చు. మర్చిపోకూడదు, చూద్దామా, ఇదే చూసేద్దాం, 2 minutesలో చేసేద్దాం. అది ఎట్లా అంటే చూడండి, ఫస్ట్ దీన్ని i అనుకుందాం. ఓకే, దీన్ని i అని వేసుకుందాం. ఇప్పుడు ఈ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను. సో అది ఏమని రాయొచ్చు ఇప్పుడు, i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 5 by 6 to 5 by 3 కాస్ ఆఫ్, ఈ రెండింటి యొక్క సమ్ ఎంత 90 మైనస్ ఎక్స్ కదా. సో కాస్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఉన్న చోటల్లా 90 మైనస్ ఎక్స్ రాయాలి. సో కాస్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ప్లస్ సైన్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్. ఓకేనా, క్లియర్ కదా ఇక్కడ వరకు. నేను క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ చేస్తున్నాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 నేను సాల్వ్ చేస్తున్నాను. క్లియర్ కదా ఇప్పటి వరకు. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 5 by 6 to 5 by 3 cos 90 minus theta sin theta by sin theta plus cos x dx. ఇప్పుడు కొత్త ఏ వచ్చింది మనకి, దీన్ని 2 అనుకోండి, దీన్ని 1 అనుకున్నాం కదా.
దీన్ని 2 అనుకోండి. యాడ్ 1 and 2, ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ 1 and 2, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? I plus I 2i is equal to integral pi by 6 to pi by 3. Okay, cos x by cos x plus sin x dx. ఇక్కడ ఇంటిగ్రల్ pi by 6 to pi by 3 లిమిట్స్ లో ఏం చేంజ్ లేదు, కానీ ఇదేముంది sin x by sin x plus cos x dx అని. ఇక్కడ విషయం ఏంటంటే రెండింటికి సేమ్ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి మనం లిమిట్స్ ని కామన్ తీయొచ్చు. తీస్తే ఈ రెండు ఎలా ఉన్నాయి? కామన్ డినామినేటర్ ఉంది కదా, సో ఏమని రాయొచ్చు ఇక్కడ? సో 2i is equal to, ఇక్కడ నుంచి ఇక్కడ స్టెప్ ఏంటంటే 2i is equal to integral pi by 6 to pi by 3 cos x plus sin x same denominator, so numerators can be added, so sin x plus cos x వస్తుంది. అంటే న్యూమరేటర్ లో కూడా sin x plus cos x వచ్చింది. at the same time in the denominator also we got sin x plus cos x dx. సో ఇప్పుడు ఏమైంది? క్యాన్సిల్ అయిపోయి మనకి 1 వచ్చింది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? 2i is equal to integral pi by 6 to pi by 3 1 dx. కానీ 1 కి ఇంటిగ్రల్ ఏంటి? x లో ఉంది కాబట్టి x ఆన్సర్. సో 2i is equal to x where limits are, ఇక్కడ రాస్తున్నా నేను, 2i is equal to x, limits are from pi by 6 to pi by 3, అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది? మనకి pi by 6 వస్తుంది. సో ఇక్కడ నుంచి i is equal ఏమవుతుంది? pi by 2 అవుతుంది. క్లియర్ కదా? సో i is equal to pi by 6 into 2 అంటే pi by 2, pi by 6 into 1 by 2, that is pi by 12. Okay na? So finally I value is how much? That is this value is how much? Pi by 12. Clear kada? So 2i is equal to limits integration 1 ki x ki manam upper limit lower limit రాయాలి. సో pi by 3 minus pi by 6 అంటే మళ్ళీ pi by 6 వస్తుంది. ఈ 2 ని తీసుకొస్తే by 2 అవుతుంది. సో pi by 6 into 1 by 2 pi by 12. సో దట్ ఈస్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఓకే, సో ఇది షార్ట్ ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ అప్లై చేసి చేయొచ్చు. మీ క్లారిటీ కోసం నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్లీజ్ మేక్ ఇట్ నోట్. ఓకే, నౌ లెట్ us discuss question number 6. మై డియర్ ఫ్రెండ్స్, ఇది చూసినట్టు ఇది కొద్దిగా డిఫరెంట్ ప్రాబ్లం. ఈ రిజల్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రిజల్ట్ ఇంకొక ప్రాబ్లం చేసేటప్పుడు కూడా ఈ రిజల్ట్ అవసరం వస్తుంది. కాబట్టి ఫస్ట్ దీన్ని నేను ఈ రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఈ క్వశ్చన్ రాయడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ అనమాట. అయితే ఇంటిగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan theta d theta. అంటే ఇది రిజల్ట్ అంటే రిజల్ట్గా గుర్తుంచుకుంటే మనకి మంచిదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? అంటే కొన్ని ఆన్సర్స్ గుర్తుంచుకుంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎదురైనప్పుడు రిజల్ట్ డైరెక్ట్గా రాయొచ్చు. ఓకే, సో అది ఎలానో చూద్దాం. వెరీ సింపుల్. సో బేస్డ్ ఆన్ సేమ్ కాన్సెప్ట్ 0 to a, ఇక్కడ 0 నుంచి pi by 4 ఇచ్చారు కదా. సో దీన్ని నేను i అనుకున్నట్లయితే ఇంటిగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan theta d theta. ఓకే, దిస్ ఇస్ i. ఇప్పుడు నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఓకేనా? ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇంటిగ్రల్ 0 to pi by 4 థీటాలో ఏమవుతుంది? log of 1 plus tan pi by 4 plus 0 minus theta, అంటే tan of pi by 4 minus theta d theta. ఓకే, tan of pi by 4 minus theta d theta. క్లియర్ కదా? ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to pi by 4, ఓకే, log of 1 plus it is like tan of a minus b. ఇది ఎలా ఉంది? ఇప్పుడు tan of a minus b ఫామ్ లో ఉంది. ఇది నాట్ 90. ఓకే, pi by 4 గుర్తుంచుకోవాలి. tan of a minus theta ఫామ్ లో ఏంటి? tan a minus tan b by 1 plus tan a tan b కదా. అంటే ఇప్పుడు tan pi by 4 minus theta ఏమవుతుంది? tan pi by 4 అంటే 1 కదా. సో tan pi by 4 ఉన్న చోటలా 1 రాసేసారు. అవునా? 1 minus tan theta by 1 plus tan theta వచ్చేసింది d theta. ఇది మొత్తం i కి సమానం. ఇంటిగ్రల్ 0 to pi by 4 అంటే ఇది 1 అనుకోవాలి. మనం వచ్చే రిజల్ట్ 2 అనుకోవాలి. రెండింటిని యాడ్ చేయాలి, అది తెలిసిందే కదా. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 1 plus tan theta LCM.
ఇక్కడ 1 ఎట్లా వచ్చిందంటే సిన్స్ రీజన్ తెలుసు కదా, tan pi by 4 వాల్యూ 1 అని. సో దాన్ని ప్రత్యేకించి డిస్కస్ చేయాల్సిన పని లేదు, అందుకే రాసేసాను డైరెక్ట్గా. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 1 ప్లస్ tan theta ప్లస్ 1 మైనస్ tan theta, అంతే కదా. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాను, సో d theta. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరి స్టూడెంట్స్ ప్లస్ tan theta మైనస్ tan theta క్యాన్సల్. సో ఇక్కడ ఏముంది మనకి, ఇంటిగ్రల్ 0 to pi by 4 log of 2 by 1 plus tan theta d theta, log of 2 by 1 plus tan theta d theta. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి, మరి ఎలా చేస్తాం, మళ్ళీ దీన్ని ఏమనుకోవాలి, log a by b ఫామ్ లో ఉంది కదా. సో దీన్ని ఏమని రాయొచ్చు ఇప్పుడు, log a minus log b గా రాయొచ్చు కదా. సో దట్ ఈస్ ఈక్వల్ 0 to pi by 4 log a by log b. లాగరిథమ్స్ తెలుసు కదా, 10th క్లాస్ లో నేర్చుకున్నాం. log a by log of a by b can be written as log a minus log b. So log 2 minus log of 1 plus tan theta d theta. Okay, am I correct? Yes. Log x by y can be written as log x minus log y. So ఇప్పుడు ఇంటిగ్రల్ a మైనస్ ఇంటిగ్రల్ b అంటే ఇంటిగ్రల్ a మైనస్ ఇంటిగ్రల్ b, ఇంటిగ్రల్ ఆఫ్ a మైనస్ b. అట్లనే ఇంటిగ్రల్ 0 to pi by 4 log 2 d theta సెపరేట్ చేసేయండి, మైనస్ ఇంటిగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan theta d theta. ఓకే, ఇది మొత్తం దేనికి ఈక్వల్, i కి. ఓకేనా. సో i ఈజ్ ఈక్వల్ ఇంత వచ్చింది. మీరు ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లాస్ట్ స్టెప్ మీకు ఏదైనా రిపీట్ అయినట్లు అనిపిస్తుందా? ఎస్, మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయింది ఇక్కడ చూడండి. ఇక్కడ మైనస్ ఇంటిగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan theta d theta. సో క్వశ్చన్ రిపీట్ అయింది. సో దట్ ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే మళ్ళీ అక్కడ దాని బదులు సింబల్ i మనం ఎజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ i అని రాస్తున్నా, మైనస్ సైన్ i. సో i ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, i ప్లస్ i 2i కదా. ఈ log 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కన తీసుకొస్తే ఇంటిగ్రల్ 0 to pi by 4 1 d theta. ఇప్పుడు 1 యొక్క ఇంటిగ్రల్ ఏంటి, theta, ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ theta లో మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇది log 2 into x, ఐఎమ్ సారీ x కాదు theta. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to pi by 4. ఓకే, క్లియర్. సో 2i is equal to log 2 into pi by 4 minus 0, అంతే కదా, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో pi by 4 in log 2 2 తీసుకెళ్తే ఏమవుతుంది, 1/2 అవుతుంది కదా. సో i is equal to 1/2 into pi by 4 into log 2. సో ఫైనల్ ఆన్సర్ is pi by 8 log 2. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది మనకి, pi by 8 log 2 is the final answer. So this is the value of i. I and nothing but question. That is pi by 8 log 2 is the answer. log 2 అంటే బేస్ e కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ln x అంటే బేస్ e అని అర్థం. ప్రతి చోట బేస్ e ఉంటుంది, ఆప్షన్స్ లో బేస్ e ఉంటుంది, నో ఇష్యూ. సో pi by 8 into log 2 the base e is the final answer. Clear? Very simple, and it is the most important result to solve few more problems. అంటే ఇంకొక 2 ప్రాబ్లమ్స్ లో మనకి మిడిల్ లో ఈ స్టెప్ వస్తుంది, ఈ స్టెప్ వచ్చి డైరెక్ట్గా ఈ ఆన్సర్ రాసేయచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. సో ప్లీజ్ మేక్ ఇట్ నోట్. ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. సో రైట్ దిస్ solution and we will continue remaining problems also. Okay, thank you.